నా వరకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు సినిమాల్లో నేను కొన్ని నాకు సమాజం పట్ల, కులాల పట్ల ఉన్న గౌరవం చెప్పడానికి, ఉదాహరణకి నేను మొన్న సర్దార్ సినిమా చేస్తే, అంటే చాలా తక్కువ సార్లు ఉదహరిస్తాను సినిమాని, కానీ ఈ సందర్భంలో నేను ఎందుకు ఉదహరిస్తున్నాను అనడానికి, నేను నాయి బ్రాహ్మణులు అది నేను దాన్ని ఒక పీఠంలా చూశాను సినిమాలో. ఎందుకంటే నేను ఒక బార్బర్ షాప్, ఒక నాయి బ్రాహ్మణుల షాప్లో కూర్చొని ఆ సెలూన్ చైర్ని నేను ఎందుకు పెట్టానంటే, దానికి అత్యంత ఉన్నతమైన గౌరవం ఇవ్వడానికి నేను పెట్టాను సినిమాలో. నిజానికి మనకి రజక వృత్తి లేకపోయినా, నాయి బ్రాహ్మణ వృత్తి లేకపోయినా, నిజంగా శుభ్రత, ఒంటి శుభ్రత దగ్గర నుంచి మామూలుగా మన అన్ని రకాల శుభ్రతలు ఉండే కావు. అందువల్ల ఈ కులాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. నాకు పర్సనల్ బాగా తెలిసిన వ్యక్తి ఒక అబ్బాయి మాట్లాడుతా, నేను స్కూల్కి వెళ్తా, స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అన్న స్కూల్ నువ్వేం చేస్తావంటే హెయిర్ డ్రెస్సింగ్ చేస్తానని చెప్పడానికి నేను సంకోచించాను. ఏమనుకుంటారో నా కూతురు, మిగతా అంటే నా కూతురు క్లాస్మేట్స్ తల్లిదండ్రులు అని. మన దేశం దౌర్భాగ్యం, ఒక వృత్తి చేసుకునేటప్పుడు దాన్ని ఎందుకు మనం తగ్గించుకోవాలో నాకు అర్థం కాదు. అది మన సమాజం అలా చేసింది. ఇప్పుడు మన సమాజానికి మనం గౌరవం తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం చులకంగా ఫీల్ అవ్వకూడదు. మనం చేసే పని మీద మనం గౌరవించాలి, మనకి ఆత్మవిశ్వాసం రావాలి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణుల్ని, ఆ యువతని ఇలా అంటుంటే నాకు నచ్చలేదు. వాళ్ళేమన్నా ఉగ్రవాదులా, లేదంటే వాళ్ళు ఏమన్నా మన కర్నూలులాగా 1000 కిలోలు డైమండ్లు పెళ్లి చేసిన వ్యాపారస్తులా? వాళ్ళు మామూలుగా అడుగుతారు, మాకు కొంచెం ఎక్కువ మాకు ఇది ఇవ్వండి, మాకు కొంత మాకు సరిపోవట్లేదు, మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, లేదంటే మాకు ఇంకొంచెం ఉపాధి అవకాశాలు కొంచెం మెరుగ్గా ఇవ్వండి, లేదంటే కొంత జీతం పెంచండి, లేదంటే మాకు ధర్మాదాయ శాఖలో మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. మరి వాళ్ళని బెదిరిస్తారండి. లాగిపెట్టి అధికారులను కొట్టిన ఎమ్మెల్యేని మీరేం చేయరు? 1000 కిలోల డైనమైట్లు పేల్చేసిన వ్యాపారస్తులు మీరేం చేయరు? అడ్డగోలుగా ఇసుక దోపిడీ దోచుకున్న వ్యక్తులు మీరేం చేయరు? కానీ ఏ ఒంటుకు శ్రమశక్తితోటి, స్వశక్తితోటి, నైపుణ్యంతో వచ్చే నాయి బ్రాహ్మణులు ఏదో అడిగితే వాళ్ళ మటుకు మీరు వాళ్ళు బెదిరించారు. అంటే వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, కుటుంబం చేతిలో. నేను చెప్పిన అందరు ఎమ్మెల్యేల చేతులు కూడా లేదు, వాళ్ళ కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. మరి దీన్ని అడగడానికి ఇంతమంది బలంగా మాట్లాడకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వాలనిపించింది వాళ్ళకి. ముఖ్యమంత్రి గారికి బెదిరించేంత బలంగా ఒక చెక్ మీద సంతకం పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చేస్తే నాయి బ్రాహ్మణులు బలపడిపోతారు. ఎప్పుడు కూడా సమస్య ఏంటంటే, ఎవరికైనా సరే ఎందుకు వీళ్ళకి ఎప్పుడు మన మీద ఆధారపడాలి? వీళ్ళు ఎప్పుడు ఆధారపడి ఇలా ఉంటే అప్పుడు మనం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు. అది నాకు చిరా కాదు. ఎవరి దేశం, ఎవరి ప్రపంచంలో, ఎవరి విశ్వంలో మీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, అందరూ సమానం. వివక్షలు చాలా జరిగినాయి. దాన్ని కరెక్ట్ చేసుకుందాం, మనలో మనం సరి చేసుకుందాం. ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, ఆ బెదిరింపులు మానుకోవాలి. ఆ గౌరవం వ్యక్తిగా నేను ఇస్తాను. జనసేన పార్టీ ఆ గౌరవం నాయి బ్రాహ్మణునికి ఇస్తుంది. నాయి బ్రాహ్మణుల్ని జనసేన పార్టీ గుండెలకి హత్తుకుంటుంది, కానీ ఇలా వేరేటి బెదిరించుతుంది నాయి.